అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్ర పరిస్థితి పెనం మీద నుండి కనకనకనమండే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో పెనం మీద ఉన్నది, చంద్రబాబు నాయుడు గారి పాలనలో పెనం మీద నుండి కనకనమండే నిప్పుల పొయ్యిలో పడ్డట్టు తయారైంది. అటు వైకాపా, ఇటు టీడీపీ కూటమి ఈ రెండు కూడా రాష్ట్రానికి రాకు కేతువులుగా దాపురించారు. జగన్మోహన్ రెడ్డి ఏమో అరచేతిలో వైకుంఠం చూపిస్తే, చంద్రబాబు నాయుడు ఏమో అరచేతిలో కైలాసం చూపిస్తున్నాడు. దొందే. వైకాపా ప్రభుత్వం అరాచక, అప్పుల, ఆటవిక, మద్య, డ్రగ్, గంజాయి ఆంధ్రప్రదేశ్ను తయారు చేసి వెళ్ళిపోయింది. పోనీ ఈ ప్రభుత్వం వచ్చినాక బెటర్గా ఉంటుందంటే అంతకంటే ఘనుడు ఆచంట మల్లన్న అన్నట్లు చంద్రబాబు ప్రభుత్వం తయారైపోయింది. మద్యం పాలసీ ఎలా తయారైందంటే మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులుగా తయారైంది. ఈవెన్ హై స్కూళ్ళల్లో కూడా గంజాయి, డ్రగ్స్ ప్రవేశించాయి. ఇక గతంలో వైకాపా ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్ చేసింది, రుణాంధ్రప్రదేశ్ చేసిందని చెప్పేసి ఆ రోజు కూటమి పార్టీతో పాటు మేము అందరం విమర్శించాం. కానీ ఈరోజు పరిస్థితి చూస్తే అంతకంటే అధ్వానంగా తయారైంది కూటమి ప్రభుత్వం. ఇది ఎలా ఉందంటే కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందనో సామెత ఉంది. గత ప్రభుత్వం కంటే ఇంకా ఎక్కువ విపరీతమైనటువంటి అప్పులు చేస్తూ ఉంది చంద్రబాబు ప్రభుత్వం. ఇక బాదుడు కార్యక్రమం. గతంలో జగన్ ప్రభుత్వం నిత్యావసర వస్తువుల ధరలు, పెట్రోలు డీజిల్ ధరలు, మిగతా ఛార్జీలు, ఈ విధంగా బాదుడు, వీరబాదుడు అని చెప్పేసి విమర్శించడం జరిగింది. కానీ ఈరోజు పరిస్థితి అంతకంటే ఎక్కువ బాదుడు జరుగుతూ ఉంది. కేవలము విద్యుత్ సర్దుబాటు ఛార్జీల పేరుతో 15,485 కోట్ల రూపాయలు అదనపు భారం మోపడం జరిగింది. 20% రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం జరిగింది. నిన్న 8వ తారీఖు నుండి ఎన్డీఏ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ మీద 50 రూపాయలు పెంచడం జరిగింది. ప్రతి మద్యం బాటిల్ మీద 10 రూపాయలు పెంచడం జరిగింది. కాబట్టి అప్పులు అంతకంటే ఎక్కువ చేస్తున్నారు, బాదుడు కార్యక్రమం ఎక్కువ అయిపోయింది. చివరికి గత ఎన్నికల్లో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిందంటే దానికి కారణం 2 ప్రధానమైన కారణాలు. ఒకటి జగన్ ప్రభుత్వ వైఫల్యాలు, రెండవది సూపర్ 6 హామీలు టీడీపీ కూటమి ఇచ్చినట్టు. ఈ సూపర్ 6 హామీల్లో 10 నెలలు దాటింది, ఇప్పటి వరకు 90% అమలు చేయలేదు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి వచ్చేసి నీరుగారిపోయింది. 1 సంవత్సరం ఇవ్వలేదు, 2025-26లో పైసా కేటాయించలేదు. కాబట్టి దానికి ఎసురు పెట్టేట్టే. అన్నదాత సుఖీభవ, ఇది అన్నదాత దుఃఖీభవ పథకంగా తయారైంది. తల్లికి వందనం, తల్లికి మోసం పథకంగా తయారైంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, దాని ఊసే లేదు. ఆడబిడ్డ నిధికి అడ్రస్సే లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50 ఏళ్ళకే పెన్షన్, ఆ ఊసే లేదు. చివరికి తొలి సంతకం, ముఖ్యమంత్రి తొలి సంతకం మెగా డిఎస్సి, అది మెగా డిఎస్సి కాదు, మామూలు డిఎస్సినే. 16,437 ఉద్యోగాలు, 5 లక్షల ఉద్యోగాలు కాదు. దానికి ఏదో మెగా డిఎస్సి అని పేరు పెట్టి దానికి మొదటి సంతకం చేసి 10 నెలలైనా ఇప్పటికీ దానికి అతిగతి లేదు. మొదటి సంతకం అంటే ఆ రోజు కానీ మరుసటి రోజు కానీ అమలు కావాలా. కాబట్టి తొలి సంతకానికే దిక్కు లేదు. కాబట్టి ఓవరాల్గా జగన్ ప్రభుత్వము 5 ఏళ్లలో ఎలా అబాస్ పాలైందో కూటమి ప్రభుత్వం 10 నెలలకే అబాస్ పాలైంది. కాబట్టి ఈనాడు ప్రజలు రచ్చబండగా చర్చించుకుంటున్నారు. జగన్ పాలన చూసాం,
చంద్రబాబు పాలన గతంలో చూసాం, ఇప్పుడు చూస్తున్నాం. ఏది ఏమైనా తింటే గారెలే తినాలి, వింటే భారతమే వినాలి, పరిపాలించాలంటే కాంగ్రెస్ వాళ్ళే పరిపాలించాలి. కడప జిల్లాలో ఒక మరుడు సామెత ఉంది, ముసలుడినా బసిరెడ్డి మేలని, ఏమైనా కాంగ్రెస్ మేలు అనే అభిప్రాయం ప్రజల్లో వచ్చింది. ఇది మేము ఇంకా క్షేత్రస్థాయిలోకి పోవాల్సిన, ఆల్రెడీ మేము పోతున్నాము, ఇంకా ఉధృతంగా క్షేత్రస్థాయిలోకి పోయి ఈ రెండు, అటు వైకాపా ప్రభుత్వం ఇటు టీడీపీ కూటమి ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రజలకు చెప్పి 2029 లేదా ఎప్పుడు సార్వత్రిక ఎన్నికలు వచ్చినా ఏ విధంగా ఢిల్లీలో 27 సంవత్సరాల తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చిందో, మేము ఇప్పటికే 10 ఏళ్ళు అయిపోయింది. ఇక ఎప్పుడు ఎన్నికలు పెట్టినా అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో అధికారంలోకి కాంగ్రెస్ పార్టీ వచ్చేదానికి మా సర్వ ప్రయత్నాలు చేస్తున్నాం. ప్రజల్లో మార్పు వచ్చింది. ఖచ్చితంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యం. ఎవరి మీద చేసినా, అటు ఏ పార్టీ వాళ్ళ మీద చేసినా, ఏ పార్టీకి చెందిన మహిళల మీద చేసినా, మహిళలే కాదు ఈవెన్ జెంట్స్ మీద కూడా చేయకూడదు, మహిళల మీద మరీ చేయకూడదు. ఎవరి మీద కూడా అసభ్యకరమైనటువంటి అశ్లీలమైనటువంటి నోటికి వచ్చినట్లు ఏదో భావ స్వాతంత్రం ఆర్టికల్ 19 ఇచ్చిందని చెప్పేసి అక్కడ కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. కాబట్టి ఇది ఈ లోపల సోషల్ మీడియా దీంట్లో మరీ విపరీతం అయిపోయింది. కాబట్టి ఖచ్చితంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందే. ఈ విషయంలో ఒక విధంగా కూటమి ప్రభుత్వాన్ని అభినందించాలి. దాని మీద వచ్చేసి వాళ్ళ పార్టీ కార్యకర్త అయినప్పటికీ ఆ కార్యకర్తను పార్టీ నుండి సస్పెండ్ చేశారు, అతని మీద కేసు పెట్టినారు, అరెస్ట్ చేశారు. కాబట్టి ఏ పార్టీ వాళ్ళైనా సరే ఇది వచ్చేసి శృతిమించి రాగానే పడుతుంది. ఖచ్చితంగా చట్టపరంగా యాక్షన్ తీసుకోవాల్సి. ఇటీవల టీటీడీ గోశాలకు సంబంధించి ఆ ఆవుల గోమాతల మృతి దీంట్లో అవి టీటీడీ గోశాల నుండి వచ్చినాయా బయట నుండి వచ్చినాయా అనేది ఇమ్మెటీరియల్. అవి గోవులు మృతి చెందింది వాస్తవం. ఆ గోవులు టీటీడీ గోశాలకు సంబంధించినట బయటికి సంబంధించినట ఏదైనప్పటికీ ఇవి జరగకూడదు. టీటీడీ గోశాలలో జరగకూడదు, బయట జరగకూడదు. కానీ అది పక్కన పెట్టి వీళ్ళేమో వచ్చేసి వాళ్ళ మీద ఇది మాకు టీటీడీకి సంబంధం లే అని చెప్పేసి వాళ్ళ మీద, వాళ్ళు వచ్చేసి టీటీడీ మీద దీన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు. అటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఇటు వైకాపా వాళ్ళు. మేము ప్రశ్నించేది అది టీటీడీ గోశాలైనా సరే బయట గోశాలైనా సరే అవి చనిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది మా స్టాండ్. ఇక చివరిగా వక్ఫ్ సంబంధించి, ఎందుకంటే లేటెస్ట్ ఇది మా పార్టీ పరంగా వక్ఫ్ యాక్ట్ వచ్చేసి ఇది రాజ్యాంగ వ్యతిరేకమని మా అభిప్రాయం. రాజ్యాంగంలో ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 26 ఇంకా కొన్ని ఆర్టికల్స్కి సంబంధించి ఈ యొక్క వక్ఫ్ యాక్ట్ వచ్చేసి విరుద్ధంగా ఉంది. అందుకోసమే కాంగ్రెస్ పార్టీ పరంగా మేము అటు పార్లమెంట్లో ఫైట్ చేయడమే కాకుండా అటు లీగల్గా కూడా సుప్రీంకోర్టు కూడా ఫైట్ చేయడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ఇక్కడ వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను నియమించడం అనేది ఇది ఏమాత్రం వచ్చేసి దీనికి సమంజసం కాదు, దానికి జస్టిఫికేషన్ లేదు. మిగతా ఏ మతానికి సంబంధించినటువంటి బోర్డుల్లో ఆ మతస్థులే ఉంటారు, వేరే వాళ్ళు ఉండరు. కాబట్టి ఇక్కడ ఎందుకు పెట్టాలి? కాబట్టి అది ఉద్దేశపూర్వకంగా పెట్టినట్టే. కాబట్టి అది ఏమాత్రం కరెక్ట్ కాదనేది మా అభిప్రాయం. నెక్స్ట్ వచ్చేసి ఒక వ్యక్తి దానం చేయాలంటే అది వక్ఫ్కు కానీ దేనికైనా సరే, ఇక్కడ వక్ఫ్కు దానం చేయాలంటే గత 5 ఏళ్ల పాటు ఇస్లాం మతాన్ని ఆచరించినట్టు రుజువు చేసుకోవాలంట. ఇది మీనింగ్లెస్. దాత తనకు బుద్ధి పుట్టిన వాళ్ళకి ఇస్తాడు, కానీ ఇక్కడ 5 సంవత్సరాల పాటు ఇచ్చేదానికంటే ముందు నేను ఇస్లాం మతం ఆచరించానని చెప్పేసి చూపించుకోవాలంట. కాబట్టి ఇటువంటి అనేకమైనటువంటి రుసుగులు ఉన్నాయి. ఖచ్చితంగా ఇది లీగల్గా వచ్చేసి నిలవదు అని చెప్పేసి మా అభిప్రాయం. జమిలీనా ఇది ఒక పిచ్చి తుగ్లక్ నిర్ణయం. జమిలీ ఎన్నికలు అనేది ఒక పిచ్చి తుగ్లక్ నిర్ణయం. ఇది అసాధ్యం. ఇది కావాలంటే లోక్సభలో రాజ్యసభలో 2/3 మెజారిటీ కావాలా? మొన్న సింపుల్ మెజారిటీకే నానా అవస్థలు పడినారు. వక్ఫ్ బిల్లుకు సింపుల్ మెజారిటీకే నానా అవస్థలు పడినారు. ఇది 2/3 మెజారిటీ రావాలా? లోక్సభలో 2/3 రాదు, రాజ్యసభలో 2/3 రాదు. ఇది ముందు జరగదు, అసాధ్యం. పోనీ ఒకవేళ సాధ్యం అనుకున్నా కానీ
దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? దీనివల్ల వచ్చే ప్రయోజనం ఏమిటి? వాళ్ళు చెప్పేది రెండే కారణాలు. ఒకటి, ప్రభుత్వ ఖర్చు, ఎన్నికల ఖర్చు తగ్గుతుంది. రెండవది, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ తరచుగా రావడం వలన అభివృద్ధి కార్యక్రమాలు నిలిచిపోతున్నాయి. ఇది చెప్పేది వాళ్ళు. కానీ మనం పరిశీలిస్తే ఎన్నికల ఖర్చు అనేది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల బడ్జెట్లో 0.001%. ఎన్నికల ఖర్చు మొత్తం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లో 5 సంవత్సరాల బడ్జెట్లో 0.0001%. దట్ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్. రెండవది, మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నువ్వు పాత పథకాలు కంటిన్యూ చేయొచ్చు, కొత్త పథకాలు ఏదన్నా ఇంట్రడ్యూస్ చేయాలంటే ఎన్నికల కమిషన్ పర్మిషన్ తీసుకొని చేయొచ్చు. కాబట్టి దీంట్లో వచ్చిన ఇబ్బంది ఏముంది? మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇంకా కావాలంటే డ్యూరేషన్ తగ్గించండి. ఇది ఎలా ఉందంటే కొట్టచూరులో ఎలక ఉందని కొట్టడానికి అగ్గిపెడతా అన్నట్టుంది. కాబట్టి బీజేపీ కానీ ఈ యొక్క జమిలీ ఎన్నికలకు అనుకూలంగా వాదించే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ యొక్క రీజన్స్లో వచ్చేసి హేతుబద్ధత లేదు. ఇది ఒక్క రాష్ట్రంలో ఒక ఎంపీ ఎలక్షనే ఒకసారి నిర్ణయించేదానికి ఎలక్షన్ కమిషన్కి సత్తా లేదు. ఉత్తరప్రదేశ్, వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాల్లో ఎంపీ ఎన్నికలే 7 ఫేజ్లో నిర్వహిస్తూ ఉన్నారు. ఒక్క రాష్ట్రంలో ఒక్క ఎలక్షనే. అలాంటి వాళ్ళు అన్నమ్మకు అన్నం పెట్టిన ప్రబుద్ధుడు పిన్నమ్మకు బంగారుగాలు చేస్తున్నట్లు కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కటక్ నుండి హటక్ వరకు 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఒకే రోజు ఎంపీకి, ఎమ్మెల్యేలకు నిర్వహిస్తారంట. కాబట్టి ఇది అసాధ్యం, అనవసరం, పిచ్చి తుగ్లక్ చర్య. తర్వాత ఇది ఈ యొక్క సమాఖ్య వ్యవస్థకు వ్యతిరేకం. అసెంబ్లీ ఉండేది కొంత పర్పస్ కోసం, పార్లమెంట్ ఉండేది వేరే పర్పస్ కోసం, స్థానిక సంస్థలు వేరే పర్పస్ కోసం. కాబట్టి ఇప్పుడు యాదృచ్ఛికంగా వస్తే పర్వాలేదు. ఇప్పుడు మనకు 1989 నుంచి యాదృచ్ఛికంగా జమిలీ ఎన్నికలే మన రాష్ట్రంలో ఎమ్మెల్యేకి, ఎంపీకి. కానీ అదే పనిగా రాజ్యాంగ సభలు చేసి దాన్ని తేవాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు రంజాన్ పండుగ, మన ఉగాది పండుగ వచ్చాయి. ఉగాది పండుగ 30 వచ్చింది, రంజాన్ పండుగ 31 వచ్చింది. రంజాన్ పండుగ యొక్క ప్రాశస్త్యం వేరు, ఉగాది పండుగ ప్రాశస్త్యం వేరు. 2 పండుగలు ఒకేసారి కలుపుతామంటే ఎట్టుంటుందో, మిగతా అన్ని పండుగలు ఒకేసారి చేస్తే సంవత్సరం ఖర్చు తగ్గిపోతుంది కదా అనే యాంగిల్లో మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా అనేక సార్లు ఎన్నికలు జరుగుతున్నాయి. అంటే ఆ దేశం అభివృద్ధి కాలేదా? మరి మనకు అనేక సార్లు జమిలీ ఎన్నికలు జరిగినాయి. జమిలీ ఎన్నికలు జరగలేదు అనేక రాష్ట్రాల్లో. అంత మాత్రం చేతి వచ్చేసి మన దేశం అభివృద్ధి చెందలేదా? ఒప్పుకుంటాడా నరేంద్ర మోడీ? జమిలీ ఎన్నికలు లేని కారణంగా భారతదేశం నా పాలనలో అభివృద్ధి చెందలేదు కాబట్టి నేను జమిలీ ఎన్నికలకు పోతున్నాను అని చెప్పండి. ఈ 10 ఏళ్ళు ఆయనే కదా ఉండింది. నా పాలనలో జమిలీ ఎన్నికలు లేని కారణాన ఈ దేశం అభివృద్ధి చెందలేదు కాబట్టి జమిలీ ఎన్నికలకు పోతున్నాను అని చెప్పండి దమ్ముంటే నరేంద్ర మోడీకి. కాబట్టి మేము అగ్నిస్ట్ కాంగ్రెస్ పార్టీ జమిలీ ఎన్నికలకు టూత్ అండ్ నైల్ వ్యతిరేకం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.